వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డోర్నకల్లో గంజాయి కలకలం. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తొలి ప్రచార సభ. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు. రఘునాథ్ ఎర్రవెల్లి. సిపిఐ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన. మేడారంలోని 512 హుండీలను 10 రోజుల పాటు లెక్కింపుకు ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా TUWJ IJU నేషనల్ కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించడం పట్ల ములుగు జిల్లా వెంకటాపురం మండలం TUWJ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని RNB విశ్రాంతి భవన ఆవరణలో జిల్లా జాయింట్ సెక్రటరీ జి హరికృష్ణ, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వలస రమేష్, దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి హయాంలో వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకటాపురం మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రజాపక్షం సంపాదకులు అలాగే IJU యూనియన్ జాతీయ అధ్యక్షులైనటువంటి కె శ్రీనివాస్ రెడ్డి గారికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమితులైనందుకు వెంకటాపురం మండల కమిటీ తరఫున మరియు ములుగు జిల్లా తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా మనం కేక్ కట్ చేసి మా యొక్క సంతోషాన్ని మేము తెలియజేస్తున్నాం. మరి గత BRS ప్రభుత్వ హయాంలో మరి జర్నలిస్టులకి ఒరిగిందేమీ లేదని మేము భావిస్తున్నాం. మరి శ్రీనివాస్ రెడ్డి గారు రెండవసారి చైర్మన్గా నియమితులయ్యారు కాబట్టి వారు ముఖ్యంగా ఏజెన్సీలోని జర్నలిస్టుల యొక్క సమస్యలని అర్థం చేసుకొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. తెలంగాణ ముద్దుబిడ్డ ప్రజాపక్షం జాతీయ దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా నియమితులైనందుకు గాను వెంకటాపురం IJU మండల కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మొదలైన వాటి గురించి నూతన చైర్మన్ గారికి పరిష్కరించాలని కోరుకుంటున్నాము. బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా 5 సంవత్సరాల పదవీ కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. అలాగే శ్రీరాముని పేరు మీద యాత్ర అంటూ ఒట్లు ఆడడం కాదు, సంజయ్ నిజంగా నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అడుగగా నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు బండి మాట్లాడారు. ఇది ఎంతవరకు సమంజసం? సభ్య సమాజాన్ని కోరుతున్నా. ప్రభాకర్ రాజకీయం గురించి మాట్లాడగా బండి సంజయ్ తన తల్లి గురించి మాట్లాడడం సబం కాదని సమాజం ఇది గమనించాలని ఆయన కోరారు. ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేనెన్నడూ అననటువంటి మాటలు, రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతామని. జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు? చట్టరీత్యా చర్యలు తీసుకోమంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతాను, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి.
నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకునికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా 5 ఏళ్లలో నేనేం చేసినా, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే, ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తున్నా. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్ర గడ్డుపడతలేము. దాని పేరు మీద శవం మీద పిల్లలు ఏర్పడే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలిక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితో చెప్తాను. హన్మకొండ జిల్లా కేయూలోని పరిపాలన భవనం ముందు కేయూ పార్ట్ టైం అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. పార్ట్ టైం అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. అర్హత కలిగిన పార్ట్ టైం అధ్యాపకులను, కాంట్రాక్ట్ అధ్యాపకులను అకాడమిక్ కన్సల్టెంట్ గా మార్చాలని, అలాగే పీరియడ్ రెమ్యునరేషన్ 700 నుండి 1000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ పార్ట్ టైం అధ్యాపకులు పరిపాలన భవనం ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. అట్లా మాట్లాడితే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. నిర్మాణం చెప్పమ్మా, మేడం నేను గట్టిగా అనట్లేదు. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. 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 పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను వెంటనే సిద్దిపేట జిల్లా కూకునూర్పల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి అవతలి వైపు నుండి వస్తున్న కారుని ఢీకొట్టింది. ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అమృత్ స్టేషన్ పథకం కింద 25.41 కోట్లతో వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ఈ పనులను సోమవారం ప్రారంభించారు. వరంగల్ రైల్వే స్టేషన్ను మరింత ఆధునీకరించనున్నారు. కాకతీయుల కోటాలో మనకు దర్శనమిచ్చే ఎలిఫెంట్ గ్రానైట్లను ఉపయోగించి చెక్కిన ఏనుగుల గుర్తులను వరంగల్ రైల్వే స్టేషన్కు ముందు భాగం నుంచి ఎలివేషన్ వచ్చేలా నిర్మించనున్నారు. దేశవ్యాప్తంగా 554, తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్లు ఆధునీకరించనున్నారు. ఇందులో వరంగల్ రైల్వే స్టేషన్ కూడా ఉండటం వరంగల్ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ రైల్వే స్టేషన్ను మరింత ఆధునీకరించనున్నారు. కార్యక్రమంలో భాగస్థులమైన మనం ఈ కార్యక్రమం యొక్క విశేషాలు తెలుసుకుందాం. కేవలం స్టేషన్ల నిర్మాణం మాత్రమే కాదు, ఇది మన దేశ పునాదులైన ఐక్యత
అవుట్లెట్ అవుతుంది भारत माता की సాయి 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 పైన లైట్లు బంద్ చేస్తే అయిపోతుంది मंत्री जी का स्वागत करें। जनप्रिय जनसेवक प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में विकसित भारत निर्माण के संकल्प को सिद्धि तक पहुंचाने रानी कमलापति स्टेशन भोपाल आदि के रूप में नजर నమస్కారం ఈరోజు అమృత్ భారత్ స్టేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు పలు ప్రాంతాలలో ఆధునీకరణ చేసి మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన వరంగల్లో జరగడం చాలా సంతోషం. మీరు చూసిండ్రు గతంలో మన రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే, మరి ఈ తక్కువ టైంలో దాదాపు 8-9 సంవత్సరాల కాలం నుండి ఏ విధంగా డెవలప్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు వరంగల్ అంటే ఒక చరిత్ర గల మన స్టేషన్. మరి కాబట్టి ఇంత మంచిగా మీరు చూడండి, మెయిన్ ఎంట్రన్స్ పోతే రూపురేఖలే మొత్తం చేంజ్ అయిపోయింది. దీనికి ముఖ్యంగా గౌరవనీయులు మోడీ గారి సహాయము, అదే కాక మరి కేంద్రంలో ఒప్పించడం కోసం కూడా రాష్ట్రం నుండి కూడా మంత్రివర్యులను తీసుకొని కేంద్రంలో ఒప్పించి మరి అభివృద్ధి కార్యక్రమాలు మామూలుగా కాదు. దాదాపు ఈ రైల్వే ట్రాక్ మీద దాదాపు ఆర్ఓబీలే కానీ ఆర్యూబీఏ కానీ దాదాపు ఈ రోజు 3 ప్రారంభం అవుతున్నాయి. మరి ఇది ఒకటి, మరి కాజీపేటలో ఒకటి, ఉనికిచెర్ల ఒకటి, మరి ఈ 3 ప్రాంతాలలో కూడా ఈ రోజు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ రోజు వరంగల్కు ఎప్పుడైనా కానీ ఏ కార్యక్రమం అయినా ఎక్కువ కాజీపేటలో జరుగుతాయి. కానీ మన వరంగల్కి ఈ రోజు రావాలనేది దాదాపు అందరం వరంగల్కు సంబంధించిన వాళ్ళం కూడా రావడం జరిగింది. చాలా గొప్పగా 2 ట్రాకులు 3 ట్రాకులు ఉండే ఈరోజు 4వ ట్రాకు స్టేషన్ కూడా చాలా అభివృద్ధి చెందింది. దాంట్లో కేంద్రం సహకరించడం చాలా సంతోషం. అదేవిధంగా మరి ఇదొక్కటే కాదు, నేను 2 టర్ములు అంటే ఎంపీగా చేసిన కాలం నుండి దాదాపు 3,260 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి కేంద్రంలో వారిని నొప్పించి దాదాపు అమృత్ స్కీమే కానీ, హృదయ్ స్కీమే కానీ, మరి లేకుంటే రూర్బన్ స్కీమే కానీ, మరి బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలున్న మన గౌరవ బండి సంజయ్ కంటే కూడా మన వరంగల్ ప్రాంతానికి ఎక్కువ తీసుకురావడంలో మనం ముందున్నాం. ఎందుకంటే ఇన్ని 1000 కోట్లు తీసుకొచ్చిన మన రేవంత్ రెడ్డి కానీ లేకుంటే బండి సంజయ్ కూడా తీసుకురాలేదు. మరి ఇన్ని నిధులు కేంద్రం నుంచి మన వరంగల్కు ఇవ్వడం చాలా సంతోషం. మరి ఏదైనా అభివృద్ధి చేసిన దాన్ని మనం ఒప్పుకోక తప్పదు. కాబట్టి దాన్ని రాష్ట్రం నుంచి కూడా ముఖ్య నాయకులే కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంటే కానీ మరి కేంద్ర సహాయం కూడా తీసుకొని ఇన్ని సంక్షేమ పథకాలే కానీ ఇన్ని డెవలప్మెంట్లే కానీ చేయడంలో మరి ముందుంది. కాబట్టి మరి ఇక ముందైనా ఏదైనా రైల్వేకి సంబంధించిందే కానీ ఇంతకుముందు మా సారన్న కూడా చెప్పడం జరిగింది. ఈ సౌత్ ఇండియాలో ఒక పెద్దది కాజీపేట్ జంక్షన్ మనది. ఎక్కువ ఇక్కడ నుండి సున్నము లేకుంటే బొగ్గు కానీ ఇవన్నీ సిమెంట్ కానీ అభివృద్ధిలో చాలా మరి ఈ ప్రాంతం నుండే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది రైల్వేకు. మరి ఇవన్నీ కూడా రావడం మరి కార్యక్రమానికి ముఖ్యంగా మన డిప్యూటీ చైర్మన్ అన్న బండ ప్రకాష్ గారు రావడం మరి చాలా సంతోషం. అదేవిధంగా బసవరాజారాయ్ గారు, అక్క గుండు సుధారాణి గారు, మన జిఆర్ఎం రాజీవ్ గారు, మరి నిజంగా మా జిల్లా ప్రముఖ నాయకులంతా మరి రావడం ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీలే కానీ కార్పొరేటర్లే కానీ
వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో అందరూ హాజరైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. ములుగు మేడారం జాతరలో నిండుకున్న 512 హుండీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య హన్మకొండలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 29 నుంచి 512 హుండీలు 10 రోజుల పాటు లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు పెట్టాలి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రాముడు లక్ష్మణ్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథ సిఫారసులను అమలు చేయాలని, వ్యవసాయ బావులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి రైతులపై చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరను సిపిఐ జిందాబాద్ జిందాబాద్ రైతులపై పోలీసుల జులుము రైతు వ్యతిరేకంగా అమలుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను విద్యుత్ చట్ట సవరణ బిల్లును సిపిఐ జిందాబాద్ స్వామినాథన్ సిఫార్సు కమిటీని సిపిఐ
మహిబాద్ జిల్లా కురవి మండలంలో గంజాయి కలకలం సృష్టించింది. కురవి మండల కేంద్రంలో రాజస్థాన్ నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కొందరు యువకులు టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు గంజాయి సేవించి వచ్చి తమపై దాడికి పాల్పడి గాయపరిచారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్థానికుల పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్టు వారు వివరించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పోయింది. పత్ర लगाया था, पत्थर मारा मैं ऐसा क्या రాజస్థాన్ నుంచి వచ్చిన ఇక్కడ 2 రూపాయల కోసం ఇక్కడ ఛాయ్ కోసమే పెట్టుకోవడానికి వచ్చిన ఈ షాప్ కురువిలో వచ్చి వీరభద్ర స్వామి దగ్గర గుడి దగ్గర ఒక షాప్ దొరికింది. అక్కడ కిరాయి ఉంటాను. ఆ కిరాయి ఉంటేనే పొద్దున్న నేను 12 గంటలకు ఉంటాను నైట్. తర్వాత బంద్ చేస్తాను. రాత్రి 10 గంటలకు వస్తాడు ఆ పిల్లగాడు గ్యాంగ్ వస్తాడు. మందు తాగి గంజా తాగి వచ్చిండు. అప్పుడే ఏమండి అడిగినా పోయిండు. దీన్ని కూడా సప్లైకి ఉంటాం. మళ్ళీ పొలిటీషన్లో పోయిన పొద్దున పొలిటీషియన్ వాళ్ళు ఏమన్నాడు, మళ్ళీ అంత నేను చూస్తానంటారు. మళ్ళీ ఇది 5 సార్లు గొడవ అయింది. నైట్ కూడా పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసిన, పోలీస్ వాళ్ళు రాలే. మళ్ళీ పొద్దున పోయి స్టేషన్లో పోయి అప్పుడే పిటిషన్ గారు రాలే. తర్వాత ఇంకోటి తర్వాత ఆయన పిటిషన్ రాసిన తర్వాత పోలీస్ వాళ్ళు మా దగ్గర రాలే. మళ్ళీ ఆయన మళ్ళీ కొద్దిగా వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చిండు, ఇది నువ్వు కేసు పెడతా నీకు మర్డర్ చేస్తా. మళ్ళీ పక్కనే మందు అమ్ముతాడు. మందు తాగి ఎవరు ఇక్కడ మా ఛాయ్ కస్టమర్ వస్తే అప్పుడే గొడవ చేస్తారు. ఎవరు వచ్చి చేస్తారు, గొడవ చేస్తారు. ఇక్కడ మళ్ళీ ఏమంతా నీకు మర్డర్ చేస్తా అంటారు. ఇది తీసుకున్నాడు. నైట్ వచ్చి గొడవ చేసిండు. ఆ కాలు మొత్తం ఆయన కొట్టిండు. మాకి నైట్ కొట్టిండు, మొత్తం కొట్టిండు. మళ్ళీ ఇది తీసి మళ్ళీ ఆయన ఇంకోటి పిల్లగాడిగా కొట్టిండు. ఆయన ఫేమస్ అయింది. ఆయన మాట వస్తలేదు, ఏం వస్తలేదు. నేను ఏడ్చిన 4 గంటలు ఏడిచిన. ఎవరు బయటికి రాలే. పొలిటీషియన్ ఫోన్ చేసిన పొలిటీషియన్ వాళ్ళ పోలీసు ఎవరు రాలే మా దగ్గర. తర్వాత పొద్దున పోయి పిటిషన్ రాయనే పిటిషన్ గారు రాయలే. తర్వాత పోయి మళ్ళీ పోయి ఆడ చెప్పినప్పుడే ఆయన పిటిషన్ రాసిండు. మళ్ళీ ఇంకా మాకు ఏం చేయలేదు. మాకు ఏమైతుంది పోలీసు వాళ్ళ మీద అవుతుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వర్చువల్ గా మంచిర్యాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు జిల్లాలో 3 అండర్ పాస్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రవెల్లి పాల్గొని మంచిర్యాల అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన మరియు 3 అండర్ పాస్లను రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ముందుగా విద్యార్థులు రైల్వే అధికారులు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. దన్నుగా నిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి స్టేషన్లో శంకుస్థాపన ద్వారా మనం కేవలం బిల్డింగ్ 9.5 సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు ఎయిర్పోర్ట్లు ఇటు నేషనల్ హైవేస్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన దాంట్లో భాగంగా రైల్వేస్ని కూడా డెవలప్ చేస్తూ వస్తుంది. కొత్త రైల్వే లైన్స్, వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, రైల్వే స్టేషన్స్ యొక్క ఆధునీకరణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా 2,50,000 కోట్ల బడ్జెట్, దాంట్లో మన తెలంగాణకు కూడా 5,000 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఒక 15 రైల్వే స్టేషన్స్ని అమృత్ భారత్ పథకంలో ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ఏ కేటగిరీ రైల్వే స్టేషన్ 27 కోట్ల రూపాయలతోటి
ఒక రాబోయే 6 నెలల్లో ఇక్కడ కొత్త పునర్నిర్మాణం జరగబోతుంది. షాపింగ్ కాంప్లెక్స్ రాబోతుంది, వెయిటింగ్ హాలు, వచ్చే వాళ్లకు వెళ్ళే వాళ్లకు సపరేట్ దారులు, పార్కింగ్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని 27 కోట్లతోటి మంచిర్యాల రైల్వే స్టేషన్ ఒక 6 నెలల్లో మళ్ళా మొత్తం రీడెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 2 టౌన్కి వెళ్ళే ప్రజలకు చాలా ఇబ్బంది ఉండేది. దానికి ఏదైతే కొత్తగా ఆర్యూబీ నిర్మించారో దాన్ని కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్లనే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఎటువంటి అవినీతి ఆరోపణ లేకుండా వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో అన్ని రంగాలలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. మన మంచిర్యాల్ రైల్వే స్టేషన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసినందుకు ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి గారికి మరియు రైల్వే సిబ్బంది అందరికీ కూడా మంచిర్యాల్ పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు. హైదరాబాద్ చిర్యాలలో శ్రీ 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 చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శివుని విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. स्वाम नीलां देवेगं शरणमहं प्रपद्ये सुदरसितरसे शम्भो दिवो धरणप्रधव्या अस्त्यैषानाधिगतो विष्णुपत्नी विश्वस्य दर्शयन्ति सुभवति शिवान अस्पत्कारपक्षानं सर्वव्याधिनिवारणम् మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.